ఒక బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటా. ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ నిచ్చింది డి సెలబ్రిటీ స్పెషల్ కి. నువ్వు సుమగారి వాళ్ళ అబ్బాయి అని తెలిసింది, కానీ మన దగ్గర రికమెండేషన్లు పనిచేయవు. ఓకే మాస్టర్, చాలా సీరియస్ గా ఉంటా. చేస్తాం మాస్టర్. నువ్వు రామ్మా, దూరంగా ఉంటావేంటి? ఫ్రీగా ఉండరా, ఏముంది అందులో? ఫ్రీగా ఉండరా, ఏముంది అందులో? 10th participant of the season. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. పైసా వసూల్ పర్ఫార్మెన్స్. ఒక ఫైర్ లా ఉండే పర్ఫార్మెన్స్. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు, ఎల్లా రెడ్డి గూడ కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు. చాలా మాస్ గా చాలా నచ్చింది నాకు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. శ్వేత, నేను నేర్పించింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు నేర్పించారు కాబట్టి ఆవిడ చేసి చూపిస్తారు ఒకసారి. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను. పార్టీ రౌండ్ లో దుమ్ము దులిపేస్తారు. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abataxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abataxmi. నాకైతే చాలా 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 నచ్చింది. ప్రణీత గారు, మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటండి? మంచిగా తెలుగులో జడ్జ్మెంట్ చేయాలని ఉంది. మా దగ్గర రష్మి అని ఒక యాంకర్ ఉంటుంది, ఆవిడ చూడండి, మీకు అసలు ఈ థాట్ రాదు. ஸ்ரீதர் மாஸ்டர், கலையை வளர்க்கணும்னு ஆசை. இந்த கலையை வளர்க்கறதுக்கு அவங்களுக்கு என்ன பண்ணணுமோ அதுதான் என்னோட ரெசல்யூஷன். కుమార్ మాస్టర్ ఆయన చెప్పగానే చప్పట్లు కొట్టాడు. అసలు ఆయన ఏం చెప్పాడు అడుగుదాం ఫస్ట్. ఆర్టిస్టులు అందరూ బాగా చేయలేం, నువ్వు తప్పు చెప్తున్నావు అని సారీ అని అందరు కొట్టాను. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మటాటే. చాలా చాలా గరం గరం గా ఉంది. మాస్ పర్ఫార్మెన్స్ స్పెషల్ మీకోసం అక్క గారు. టేక్ ఏ బౌ. షాక్ అయ్యావా? మీరు చేసేది సుమా అడ్డ, అది కుమార్ అడ్డ. మనం సర్పంచ్ అయ్యాం కదా, జనాలు మనం ఏమన్నా అడుగుతున్నారా? పేమెంట్ అడుగుతున్నారు. టీములో వాళ్ళు కాదు. గుడిలో గోడ మీద ఎవడో ఏదో రాశాడండి. కార్తీక్ కి తన్మయ్యకి ఏదో ఉంది. హలో, ఆ కెవ్వు కార్తీక్ ని తన్మయ్యని జబర్దస్త్ నుంచి తీసారంట. ఊరికేదో జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ రోజు సాయంత్రం అది కాదా, రజ్జి నీ లంగవని బాగుంది, ఏడు గుట్టించినావు. మిషన్ పైననే ఎందుకు లేట్ గా వచ్చారు? గర్ల్స్ ప్రాబ్లమ్ సార్. ఓకే గో. నువ్వు ఎందుకు లేట్ గా వచ్చినావురా? బాయ్స్ ప్రాబ్లమ్ సార్. నువ్వు ఎందుకు లేట్ గా వచ్చినావురా? పర్సనల్ ప్రాబ్లమ్ సార్. నువ్వురా? ఆయనకి ప్రాబ్లం అని అయిపోయింది సార్. మగాళ్ళే గొప్పలే. ఏ విషయంలో? మేము మిమ్మల్ని కొట్టామనుకో ఊళ్ళో అందరికి చెప్తారు. అదే మీరు మమ్మల్ని కొట్టామనుకో మా నీడకు కూడా చెప్పాం. ఏంట్రా నిన్న నువ్వు ఒక అమ్మాయి వస్తే షట్టర్ వేసావంటే షాప్ ఎందుకు? కదా చలికాలం షట్టర్ వేసుకోమన్నా. ఇటు పెట్టావేంది? సైడ్ ఎట్టుకుని పిల్లలు ఎప్పుడు సైడే పెడతారు. ఆ మాత్రం తెలదా నీకు? ఏటి ఉడకలేని సగం తేగలాగా ఉన్నాడు. ఇది కొని బేరవేనంటారా? హలో, ట్రాఫిక్ సీఏ గారు, సిగ్నల్ వదిలేసండి. సీఐ నీ కంట్రోల్ లో ఉంటాడా? మా ఆయన గారు ఫోన్ చేస్తున్నారా? ఏటి ఇంకొం టేస్టోళ్ళు వచ్చారా? ఎక్కడికి వెళ్ళారే? నీళ్ళ కోసం నాగార్జున సాగర్ వెళ్ళానండి. హైదరాబాద్ నుండి నీళ్ళ కోసం బస్సులో నాగార్జున సాగర్ వరకు వెళ్తావేంటే? నాగార్జున సాగర్ దాకా వెళ్ళాలి. నేను చెప్పినా నీకు నాగార్జున సాగర్ పోయిందని. నేను పక్క వీధులకు పోయి నీళ్లు తీసుకొచ్చి
ఈ కష్టాలన్నీ మనకెందుకు వచ్చారా? నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నయ్య. చెప్పరా. నేను అమెరికా వెళ్ళి చిత్రాలు తీద్దారనుకుంటున్నాను. నీకు ఇంగ్లీష్ రాదు కదరా? అక్కడ మాటలతో సంబంధం లేదంటానని. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఈ చీర సుజాతది, ఇచ్చేసేరా. అమ్మా ఈ చీర సుజాత కాదమ్మా, రావలేది. నీకెలా తెలుసురా? సుజాతలే అమ్మా, ఇచ్చేసి వస్తా. అరే సుజ్జి, నువ్వు ఇన్సూరెన్స్ కట్టావా? అరే కార్ కా బండికా? నీ అందానికి రా. అరే ఎందుకు రారే? అవసరం అరే మనకు. అరే ఆపువా. సుజ్జి ఏంట టెన్షన్ గా ఉన్నావేంటి? రేపు కమిషనర్ వస్తాడు, ఆ క్రిమినల్ లేకపోతే నాకు ప్రమోషన్ ఇవ్వడు. ఎందుకురా? మీలాంటి అందమైన అమ్మాయిలే అందం లేకుండా నాకు అన్ని సార్లు చెప్తున్నాను. అందం ఉంటే ఆగకపోతుండేమో ఇక. మా పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని ఏడిపించింది ఈ రౌడీలే. అసలు ర్యాగింగ్ ఎలా ఉండిద్దో నేను చెప్తానండి. చెప్పండి. ఇది బస్ స్టాప్ అనుకోండి, అట్లా 2 అడుగులు నడుచుకుంటూ వెళ్ళండి. అబ్బా స్కిట్ కాకుండా ఇది నిజమైతే ఎంత బాగుంది. స్కిట్టే కానీ హలో, బాజిరెడ్డితో మాట్లాడాలి. భగవాన్ రెడ్డితో మాట్లాడు. నేను బాజిరెడ్డితో మాట్లాడాలి. బాజిరెడ్డికి డబ్బింగ్ చెప్పేది నేనే. ఎందుకు జన్మించితి? నాయుడు గారు, ఏటి ఇప్పటిదాకా నాతో పెట్టుకున్న వాడు ఎవ్వడూ కనిపించలేదు. అవునా? ఇట్రా. ఈ ఎన్నేళ్ళు 5 బాగానే కనబడుతుంది కదరా. మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి హనుమాన్ వాళ్ళు వచ్చేస్తున్నారు. అది హనుమాన్. సినిమా తీసుకో. తీసుకో అన్ని పండు కాదు. ఎప్పుడు వస్తుందో ఏంటో ఈ బస్సు. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ట్రైన్ వస్తుందేమో అని. అమ్మాయిని గమనించావా? గమనించాను. బాగుంది కదా? పర్పుల్ కలర్ డ్రెస్ లో చాలా బాగుంది. సుమ గారు కాదు. సైట్ కొట్టడంలో కూడా నాకు మర్యాద ఇస్తున్నారు. వావ్. అక్కడ ఇద్దరు నించున్నారు. ఇందాక నుంచి వాళ్ళు మమ్మల్ని కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్ చేస్తున్నారా? యూట్యూబ్ లోనా? హలో, ఎస్ ఐ ఎమ్ ఎట్ బస్ స్టాండ్. ఓ షిట్ అసిస్టెంట్, బస్ స్టాండ్ లో నా డబ్బులు పడిపోయాయి. కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ క్లీన్ ఇట్? పర్లేదు, మేము క్లీన్ చేస్తాం. యువర్ క్లీనర్స్ మీరు. ఇందాక నుంచి తను సూట్ కేసు వేసుకొని తిరుగుతూ ఉంటే కడ్రాయర్లు బనియన్లు ఉన్నాయేమో అనుకున్నా. హలో, ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ యూజ్ మీ? Give me your phone. I want to book tickets for Hanuman. ఓకే, నీ ఫోన్ లో బుక్ చేసుకో. My internet is very. మీరైనా చేయండి, లేకపోతే ప్రశాంత్ తో చేయించండి. ఇంట్రెస్ట్ ఎప్పటికే మేనేజ్ చేసి కానీ సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఎవరు ఏం చేస్తారు? మా ఫారెన్ ఫ్రెండ్స్ అందరికి మన ఇండియన్ సాంప్రదాయాలు నచ్చి ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటామని ఇక్కడికి ఇండియాకి వచ్చారనమాట. వాళ్ళందరికి ఇండియన్ అమ్మాయిని చూపిస్తున్నావు, నీకేంటి లాభం? మా ఫ్రెండ్స్ కి ఇండియన్ అమ్మాయిల నుంచి పెళ్లి చేస్తే నాకు ఫారెన్ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానన్నారు. అదే నా రాజు నువ్వే నా
దోసే దోశ దోశ నా రోజా నువ్వే ఓకే నా లవర్ నువ్వే నా పెట్టే ఇలాంటివి మాట్లాడినందుకే ఇక్కడ ఎవరు అమ్మాయిలు దొరక అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు ఒకతని. ఇఫ్ ఐ యామ్ ఇన్ స్ట్రెస్ యు గివ్ హగ్ దెన్ ఐ యామ్ రిలాక్స్. ఇప్పుడు తెలుగులో మాట్లాడండి. బా టెన్షన్ టెన్షన్. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. మీరు ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు కానీ మీ టాలెంట్ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇప్పుడు మీరు మిమిక్రీ చేస్తానన్నారు కదా. కామెడియన్ జయప్రకాష్ రెడ్డి వాయిస్ తీసుకున్నట్లయితే మేడం వాతేంద్ర మాటలు వాడిని పండబెట్టి మీకు కోసి గబ్బు నా కొడక. స్టేజ్ దద్దరెళ్ళిపోయింది. Which girl you like? All of them. I chose you. రష్మి విభూది హారతి మిగిలేది బూడిదే. నేను నిన్ను ప్రమస్తున్నాను. కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.